IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. SLBC టన్నెల్లో కూరుకుపోయిన ఆ 8 మంది తిరిగొస్తారా? ఇంకా తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఇప్పటివరకు 15 రోజులు అవుతుంది. టన్నెల్లో ప్రమాదం జరిగి 15 రోజులు పూర్తవుతుంది. ఈ 15 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. తమ వాళ్ళ జాడ దొరుకుతుందేమన్న ఆశతో 8 మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు SLBC గట్టు మీద కూర్చొని రోదిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే ఎదురు చూస్తున్నారు. ఏదో చిన్న వాసన వచ్చిందంటే గుండెల్లో వాళ్ళకి గుబులు పుడుతోంది. క్యాడ్వే డాగ్స్, స్నిప్పర్ డాగ్స్ తీసుకొచ్చి ఐడెంటిఫై చేశారు. అక్కడ డెడ్ బాడీస్ ఉన్నాయి అని తెలిస్తే వాళ్ళ దుఃఖాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. రోబోలు తీసుకొస్తామంటున్నారు. అట్లాగే GPR సిస్టమ్ ద్వారా డెడ్ బాడీస్ ఉన్నాయి గుర్తిస్తామని చెప్తున్నారు. మొత్తంగా అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం, ఎవరైతే ఆ టన్నెల్లో ఇరుక్కుపోయి చనిపోయారని దాదాపుగా నిర్ణయానికి వచ్చారో ఆ 8 మంది, 2 ఇంజనీర్లు, 6 కార్మికులు ఉన్నారు ఇందులో. వాళ్ళ కుటుంబాలకి మాత్రం ఎటువంటి సమాధానం దొరకట్లేదు. ఒక ఇంట్లో మన మనిషి కనిపించకుండా పోయాడంటే మనం ఎంతలా ఆందోళన చెందుతాం, ఎంతలా బాధపడతాం. ఇప్పుడు ఆ టన్నెల్లో ఇరుక్కున్న ఆ 8 మంది కుటుంబాలకి ఏదో ఒక రకమైన ఓదార్పును ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఒకసారి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు టన్నెల్లో ఇరుక్కున్న తర్వాత బతికారా చనిపోయారా అన్నది ఇంతవరకు ఆచూకీ లేదు, అధికారిక ప్రకటన లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకి కంటి మీద కురుకు లేదు. గడిచిన 15 రోజులుగా వాళ్ళు ఇక్కడే ఎదురు చూస్తూ ఏ సమాచారం వస్తుందో, ఏ క్షణం ఎటువంటి న్యూస్ వినాల్సి వస్తుందో అనే బాధతో కుమిలిపోతున్నారు. సో వాళ్ళ కుటుంబాల పరిస్థితిని ఒక్కసారి అంచనా వేస్తే నిజంగానే బాధ కలుగుతుంది. అధికారికంగా ప్రభుత్వం ప్రకటించకపోయినా, రెస్క్యూ టీమ్స్ ప్రకటించకపోయినా చాలా స్పష్టంగా అర్థమవుతోంది, బయటకు వచ్చింది, తెలిసింది అంటే ఆ 8 మంది టన్నెల్లో ఇప్పటికే అమరులైపోయారు. ఆ 8 మంది ఆ మట్టి దిబ్బల కింద ఇరుక్కొని కనిపించనంత లోతులో ఉన్నారని స్పష్టమవుతోంది. ఇప్పటికే NDRFతో సహా దాదాపు 15 రకాల బృందాలు, 200 మంది పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ 8 మంది జాడ, డెడ్ బాడీ జాడను కూడా కనిపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి చూస్తుంటే SLBC టన్నెల్ దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యుల బాధని, కన్నీళ్లను చూస్తుంటే నిజంగా హృదయ విదారకంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ 8 మంది మరణించినట్టుగానైనా ప్రభుత్వం ప్రకటిస్తుందా? ఆ 8 మంది లేదు బతికొస్తారనే నమ్మకానైనా భరోసాని ఇవ్వగలుగుతుందా? ఆ 8 మంది పరిస్థితి ఏంటి అనేది ఆ 8 కుటుంబాలకి సమాధానం చెప్పగలుగుతారా లేదా అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. ఇవాళకి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కేరళ నుంచి తీసుకొచ్చిన క్యాడ్వే డాగ్స్తో మళ్ళీ డెడ్ బాడీసో, లేకపోతే మృతదేహాలు, లేకపోతే ఆ దేహాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించామనే సమాచారం ఆ టన్నెల్ నుంచి మనకు రెస్క్యూ బృందాల ద్వారా అందుతోంది. GPR సిస్టమ్ ద్వారా ఎక్కడైతే గతంలో 4 మృతదేహాలు ఉన్నాయి, లేకపోతే 4 దేహాలు ఉన్నాయి అని GPR సిస్టంతో కనిపెట్టారో అదే GPR సిస్టమ్ దగ్గర ఇప్పుడున్న క్యాడ్వే డాగ్స్ కూడా ఐడెంటిఫై చేశాయని చెప్తున్నారు. ఏదైతే GPR సిస్టమ్ దగ్గర కనిపెట్టారో ఆ GPR సిస్టమ్ దగ్గర ఈ గడిచిన 10 రోజులుగా మట్టి తవ్వుతున్నారు, పైనుంచి దారగా నీరు వస్తుంది. ఆ కార్యక్రమ రెస్క్యూ ఆపరేషన్కి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కానీ దేహాల జాడ మాత్రం దొరకలేదు. ఐడెంటిటీ వస్తోంది కానీ వాళ్ళ జాడ దొరకట్లేదు. ఆ జాడ దొరకనంతటి కాలం గట్టు మీద వీళ్ళ కుటుంబాలు కన్నీళ్లతో ఎదురు చూడటం తప్ప మరో దారి కనిపించట్లేదు. ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్లో మునిగిపోయింది. NDRFతో సహా అన్ని బలగాలు రెస్క్యూ ఆపరేషన్లో మునిగిపోయాయి. కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ఆ 8 కుటుంబాలు జవాబు కోసం ఎదురు చూస్తున్న ఆ 8 కుటుంబాలకు దొరికే సమాధానం ఏంటన్నది ఇప్పుడు చాలా బాధాకరమైన అంశం. ఇప్పటికైనా ఆ 8 మంది మరణించినట్టు అధికారికంగా ప్రకటిస్తారా, లేకపోతే డెడ్ బాడీస్ దొరికిన తరువాతే ఈ ప్రకటన వస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారుతోంది.
ప్రస్తుతానికి ఎస్ఎల్బిసి టన్నెల్లో ఇంకా మట్టి తవ్వుతూనే ఉన్నారు. వాళ్ళు తవ్విన చోట నీళ్ళు వస్తూనే ఉన్నాయి. నీళ్ళు వచ్చి ఆ తవ్విన మట్టి మళ్ళీ పూరుకుపోతూనే ఉంది. ప్రస్తుతానికి ఉన్న కొత్త సమాచారం ఏంటంటే, ఏదైతే టీబీఎం ఉందో టన్నెల్ బోరింగ్ మిషన్, ఆ టీబీఎం తిరగబడిందని టన్నెల్లో ఆ బోరింగ్ మిషన్ కింద ఈ మృతదేహాలు ఉండొచ్చని ఒక అంచనాకు వస్తున్నారు. ఏదేమైనా ఈ ఆపరేషన్ పెద్ద రిస్క్గా మారిన రెస్క్యూ ఆపరేషన్ అని చెప్పాలి. ఆ రిస్క్ని ఎప్పటికి తొలగిస్తారు? ఈ రిస్క్ చుట్టూ ఉన్న ప్రశ్నలకి ప్రభుత్వం కానీ, రెస్క్యూ ఆపరేషన్ టీం కానీ, అక్కడ ఆ కాంట్రాక్టు దక్కించుకున్న జేపీ గ్రూప్ కానీ సమాధానం ఎప్పుడు చెప్తారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారుతోంది. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద తప్పకుండా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.